దేవుడు మన జీవితంలో నుంచి, ఒక పరిచర్యలో నుంచి, ఒక కుటుంబంలో నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి అంటే దాని అర్థం దేవుణ్ణి మనం పోగొట్టుకునే కొన్ని సందర్భాలు. స్తోత్రం చెప్పరే. దేవుణ్ణి మనము ఎందుకు పోగొట్టుకుంటున్నాం, ఎందుకు దేవుడు మనకు దూరం అయిపోతున్నాడు, అసలు దేవుడు దూరం అయిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటి అని కొన్ని మాటలు దేవుని వాక్యములో నుంచి నేను మీకు తెలియజేస్తాను. సమూయేలు రాసినటువంటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనాన్ని 22వ వచనాన్ని చదవండి. ఇంకా తీసారా? 21, 22 మొదటి సమూయేలు. మీరు అది అడగాల. చదువునానా? మైక్ తీసుకుని చదవండి. త్వరితంగా చదవాలి. దేవుని మందసము పట్టబడినదన్న సంగతిని తన మామయు పెనిమిటి చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి, ప్రభావము ఇశ్రాయేలీలో నుంచి పోయినని చెప్పి కాబోదు అని పేరు పెట్టాను. అతగాడికి ఏకాబోదు అని పేరు పెట్టెను. దేవుని మందస్సము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీలలో నుండి చెరపట్టబడి పోయినని చెప్పెను. చేతులు పైకెత్తి స్తోత్రం బిగ్గరగా చెప్పాలి. బాగా చెప్పండి అమ్మా. నేను చెప్పనా, ఎక్కువ మనం స్తుతిస్తేనండి, ఎవరైతే హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా స్తోత్రం ఆమేనని స్తుతిస్తే వారు దేవుని స్వారూప్యంలోనికి మారిపోతారు. ఇంకోటి చెప్పనా, అలా స్తుతించటం ద్వారా మీ వ్యక్తిగతంగా మీ హృదయాలలో అలుముకున్న చీకటి కోణాలు తొలగిపోతాయి. అంటే సాతానుకి మీ జీవితంలో చోటు లేకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలంటే ఆమేనను స్తోత్రమను అవును ప్రభు అని మీరు ఏకీభవిస్తే, ఒక్క మనుషుడైనట్టుగా మనము ఈ వాక్యమును ధ్యానం చేద్దాం. స్తోత్రం చెప్పండి. దేవుని మహాకృపలో మీకు పరిచర్య చేసేటటువంటి భాగ్యము రాయబడిందంటే దేవుని మందస్సము పట్టబడిపోయిందంట. ఆ సంగతి వినిన తన పెనిమిటి చనిపోయాడని సంగతి, దేవుని మందస్సం పట్టబడింది అన్న సంగతి చూడండి. ఏలి కోడలైన ఫినెహాస్ భార్య వినగానే, చూడండి, ఫినెహాస్ భార్య వినగానే అప్పటికే నిండు గర్భవతి ఆమె. ఎప్పుడైతే దేవుని మందస్సము పట్టబడిపోయింది, నీ భర్త చనిపోయాడు, ఇశ్రాయేలు ప్రజల్లో ఇంచుమించు 1000 మంది చచ్చిపోయారు, యుద్ధము భీకరంగా జరిగింది అనగానే ఆమె ఏం చేసిందంటే వెంటనే ఆమెకి డెలివరీ అయ్యింది. ఆ పుట్టిన బిడ్డకు ఒక పేరు పెట్టింది. వాడి పేరు ఏకాబోద్ అని పేరు పెట్టింది. ఏకాబోదు అనగానే ప్రభావము ఇశ్రాయేలీలో నుంచి వెళ్ళిపోయిందట. చెప్పాలి హల్లెలూయా. ఎందుకు మందస్సం పట్టబడిపోయింది, ఎందుకు ప్రభావం పోయింది, ఎందుకు యుద్ధంలో ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోయారు? అసలు వారు ఓటమి వెరిగిన వారు ఇశ్రాయేలు ప్రజలు. అసలు ఇశ్రాయేలు ప్రజలు ఓడిపోరండి. ఎందుకంటే వారు పక్షాన ఉన్నవాడు లోకములో ఉన్నవానికంటే గొప్పవాడు. దేవుని బిడ్డలారా, ఆయన పక్షాన, ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుడు గొప్పోడు. ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుడు యుద్ధమాడేవాడు. ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుడు కదిలేవాడు. ఇశ్రాయేలు పక్షాన ఉన్న దేవుడు మహిమ కలిగిన వాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్న దేవుడు స్వస్థతలు చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజల పక్షాన ఉన్న దేవుడు జీవము కలిగిన దేవుడు. ఆ దేవునికి అసాధ్యమైనది లేదు. ఆ దేవుడు చేయలేని కార్యాలు లేవు. ఇశ్రాయేలును ఆరాధించే మన జీవితాల్లో కూడా అలాంటి కార్యాలు చేయగలడు. హల్లెలూయా. ఇశ్రాయేలు ఆరాధించే దేవుడు శక్తివంతుడు బిడ్డ, మహిమ కలిగిన వాడు. మరి ఎందుకు ఈ ఓటమి జరిగింది, ఎందుకు మందస్సం పట్టబడిపోయింది అంటే మందస్సము ఉంది కానీ మందస్సాన్ని మోసుకుని వెళ్ళే బిడ్డల జీవితాలు సరిగా లేవు. మీకు అర్థమైందా? ఒకసారి మీరు నాలుగో అధ్యాయము మొదటి నుంచి చదవండి. నేను చదివినట్టు టక్క చదవాల. ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులతో యుద్ధము చేయుటకు బయలుదేరి
ఎబెనేజరులో దిగగా ఫిలిస్తీన్లు అఫేకులు దిగిరి. ఫిలిస్తీన్లు ఇశ్రాయేలీల మీద తమను యుద్ధ పంక్తులుగా తీర్చుకొనగా వారు యుద్ధములో కలిసినప్పుడు ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్లు ఎదుట ఓడిపోయి యుద్ధ భూమిలో ఎక్కువ తక్కువ 4,000 మంది హతులైపోయారు. స్తోత్రం చెప్పండి. చూడండి, ఫిలిస్తీన్లతో యుద్ధం చేయాలి ఇశ్రాయేలు ప్రజలు. ఫిలిస్తీన్లు దండుగా నిలబడ్డారు, యుద్ధ పంక్తులుగా ఉన్నారు. ఇశ్రాయేలు ప్రజలు కూడా యుద్ధం చేయాలి వారి మీద. సరిగదని యుద్ధం చేయడానికి వెళ్ళిపోయారు. ఇంకొక విషయం చెప్పనా, అంతకు ముందు రోజే, అంతకుముందు దినాల్లోనే సమూయేలు అయిన చిన్నవాడైన సమూయేలుతో దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటా మాట? చదవండి ఒకసారి. ఏంటా మాట? 3:10. తర్వాత యెహోవా ప్రత్యక్షమై సమూయేలు అని పిలవగా నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. ఆ దినమున ఏలీయా యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పింతును, వారి దాని చేయు మొదలుపెట్టి ముగింతును. తమ కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగి వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధించునని నేను సెలవిచ్చుచూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఇంకా చదవండి తల్లి. కాబట్టి ఏలి ఇంటివారు దోషమును బలి చేతనైనను నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము కలుగదని స్తోత్రం చెప్పాలి. సమూయేలుకు ప్రత్యక్షమై, అసలు నేను ఒక విషయం చెప్తున్నాను, ప్రత్యక్షం అవ్వాల్సింది ఎవరికి? ఏలీకి. ఎందుకో తెలుసా? ఏలి యాజకుడు. ఎందుకో తెలుసా? ఏలి ప్రధాన యాజకుడు, ఏలి దేవుని సేవకుడు. అలాంటి ఏలీకి దేవుడు ప్రత్యక్షం అవ్వాల్సింది ఎవరికి ప్రత్యక్షం అవుతున్నాడు? చిన్నవాడు, అప్పటికి దేవుడు అంటే తెలియదు సమూయేలుకి. సమూయేలుకి దైవజనుడని ఏలీయే తెలుసు, దేవుడైన యెహోవా తెలియదు ఆయనకి, ఆయన స్వరం ఏంటో తెలియదు. అయితే ఏలి ఇంటి గురించి చెప్తున్నాడంట. ఏమనో తెలుసా? వారు దుర్మార్గులైపోయారు. ఏలీ గారు తెలిసిండి కూడా తన పిల్లలను గద్దించలేదు. అందుకే నేను తండ్రి గద్దింపు, తండ్రి శిక్షణ మనకి ఆశీర్వాదమును తీసుకొస్తుంది. చాలామంది దైవజనుడు గద్దిస్తే ముఖం తిప్పుకుంటారు. దైవజనుడు గద్దిస్తే దేవుని బిడ్డలారా ఫీల్ అయిపోతారు, బాధపడిపోతారు. దైవజనుడు మాట ఏదని చెప్తే అడ్డగోలుగా తీసుకుంటారు. నేను చెప్పనా, దైవజనుడు ఏదైనా ఒక విషయంలో గద్దించినప్పుడు లోబడకపోతే అది దైవజనుడికి నష్టం కాదు, వినని వారికి నష్టం. మీకు అర్థమవుతుందా? దేవుని బిడ్డలారా గమనించండి. ఇప్పుడు మందసం పట్టబడిపోవడానికి ఇశ్రాయేలీలందరిలో నుంచి దేవుని ప్రభావం వెళ్ళిపోయి దేవుడే వదిలేయడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడే వదిలేయడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడే వదిలేశాడంట. దేవుడు వదిలేస్తే ప్రభావం అసలు ప్రభావము వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చెప్పనా? ప్రభావం వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చెప్పనా? సన్నిధి వెళ్ళిపోతే ఎలా ఉంటుందో చెప్పనా? 51 దావీదు కీర్తన చదవండి ఒకసారి. నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడిగా అగపడదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడుగా అగపడదువు. నేను పాపములో పుట్టిన వాడును, పాపములో నా తల్లి గర్భం ధరించెను. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, ఆంతర్యం నాకు జ్ఞానము తెలియజేయుచున్నది. నేను పవిత్రుడు. ఇక ఎక్కడి నుంచి చదవండి. నేను పవిత్రుడగునట్లుగా ఈ సోపుతో నా పాపం పరిహరించు, హిమము కంటే తెల్లగా చేయి, నన్ను కడుగు, ఉత్సాహము. చూడండి చూడండి చూడండి, దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి దేవునికి దూరం అయిపోతే, ఒక వ్యక్తిలో దేవుడు లేకుండా వెళ్ళిపోతే, దేవుడు లేకపోతే ఆ వ్యక్తిలో ఉత్సాహము, సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత దూరం అయిపోద్ది. స్తోత్రం చెప్పట్లేదు. ఒక వ్యక్తిలో నుంచి దేవుడు వెళ్ళిపోతే, ఒక కుటుంబంలోంచి దేవుడు వెళ్ళిపోతే, ఓ పరిచర్యలోంచి దేవుడు వెళ్ళిపోతే, నేను చెప్పనా, ఉత్సాహము, సంతోషము, సమాధానము, నెమ్మది, ప్రశాంతత, తీరిక ఇది పోతాదే.
జీవితాంతము కలవరమే, గలిబిలే, గొడవలే, సమస్యలే, ఎక్కడా ప్రశాంతత ఉండదు. దావీదు పాపము చేసినందుకు గాను, దావీదు పాపం చేస్తే దేవుని బిడ్డలారా దేవుడు చూడట్లేదు అనుకుంటున్నాడు. నేను చెప్పనా, నువ్వు చేసే పాపం నీ భార్య చూడకపోవచ్చు, నీ తల్లి చూడకపోవచ్చు, నీ చెల్లి చూడకపోవచ్చు, నీ బిడ్డ చూడకపోవచ్చు. నేను చెప్పనా, నీ దేవుడు చూస్తున్నాడు. జాగ్రత్త. అసలు ఈ భయం ఉంటే నీ జీవితంలో ఇంకొక అపవిత్రత రాదు, ఇంకొక ఆలోచన రాదు, ఇంకొక తలంపు రాదు. కారణం ఏంటి తెలుసా? నీకు దేవుడంటే భయం లేదు. మనుషులకు కాదు మనం భయపడవలసింది, దేవునికి భయపడాలి. ఆమేన్. యేసోపుని పోతీఫర్ భార్య అంది, నువ్వు నాకు ఇష్టం, నువ్వంటే నాకు ప్రాణం, దా మనిద్దరం పాపం చేద్దామని. దేవుని బిడ్డలారా, యేసేపుని చాలా బలవంతం చేసింది. ఎవరో లేరు, ఎవరు చూడలేదు, ఎవరు మనల్ని గమనించట్లేదంటే యేసేపు ఒక మాట అంటాడు, జీవము కలిగిన దేవుడు మనలను. అసలు ఈ భయం ఉంటే ఆడపిల్లైనా మగపిల్లోడైనా యవ్వన బిడ్డ అయినా ఎవరైనా దేవుని భయము లేకపోతే నువ్వెక్కడైనా, దేవుని భయం ఉన్న బిడ్డ ఎక్కడైనా నీతిగా బతుకుతాడు, నీతిగా బతుకుతుంది. దేవుని భయం లేనోళ్ళు, నేను చెప్పనా, ఎంత పరిశుద్ధుల గుంపులోనికి తీసుకెళ్ళినా, ఎన్ని ఉపవాసాలు చేసినా, ఎంత ప్రార్థన చేసినా వారి స్వభావం మారదు, వ్యక్తిత్వం మారదు, వారి పనులు మారో. నేను చెప్తున్నాను నిజంగా. నాకు భయపడవసరలే, నీ భార్యకు భయపడవసరలే, నీ పిల్లలకు భయపడవసరలే, నీ దేవుడికి భయపడు. నీ భర్తకు భయపడవసరలే, నీ తల్లిదండ్రులు భయపడవసరలే, నీ పరిచర్య దేవునికి, నీ దైవజనుడు భయపడక్కర్లే, దేవుడికి భయపడు. దేవుడికి భయపడితే దేవుని బిడ్డలో ఆటోమేటిక్గా దైవజనుడు అంటే భయం కలుగుతుంది. దేవుడికి భయపడితే ఆటోమేటిక్గా సమాజం అంటే భయపడతావు. దేవునికి స్తోత్రం. అమ్మో నేను అపవిత్రంగా ఉంటే, అమ్మో నేను దేవునికి విరోధంగా ఉంటే నా జీవితం పాడైపోద్దేమో, దేవుడు నన్ను నిత్యత్వానికి దూరం చేసేత్తడం. ఈ భయము నీలో లేనంతసేపు నేను ఎంత గింజుకున్నా నీ జీవితంలో మార్పు రాదు. దేవుని భయంతో బ్రతకాలి. ఈరోజు నేను చెప్తున్నా, నీకు దేవుని భయం లేకపోతే నువ్వు దేనికి పనికిరావు. ఇంకో విషయం చెప్పనా, ప్రతిరోజు తెల్లవారుజాము చేతులెత్తి కన్నీళ్లు కారుస్తున్నాను, నేను కారుస్తున్నాను, మా దైవజనులు జఫన్నయ్య కారుస్తున్నాడు, మా దైవజనులు డేవిడ్ ఫ్రాన్సిస్ అన్న కారుస్తున్నారు. ముగ్గురు ప్రార్థనలే నిన్ను కాపాడుతున్నాయి. లేకపోతే ఎప్పుడో నిన్ను ముప్పు తెప్పలెట్టేదుడు దేవుడు. నీకు అర్థమవుతులే. ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నావు నువ్వు? రోజుకి ఎన్ని గంటల ప్రార్థన చేస్తున్నావు? 100 సొల్లు గౌరులు చెప్పుకుంటూ తిరుగుతావు కొంపలంట. నీకు ఖాళీ దొరికితే ఎవరో కోసం మాట్లాడుకోవడం తప్ప నీ బతుకులు ఏమీ లేదు అసలు. వ్యర్థమైన మాటలకి, వ్యర్థమైన సంభాషణ, వ్యర్థమైన స్నేహాలకి, వ్యర్థమైన తిండికి, వ్యర్థమైన వ్యవహారాలకి నీకు సమయం ఉంది. కానీ దేవుని సన్నిధిలో గడపాలని విచక్షణ లేకుండా బతుకుతున్నావు. ఇంతమంది చేతులెత్తితేనే నువ్వు కాపాడబడుతున్నావు. లేకపోతే అసలు నీ జీవితంలో ఎప్పుడో మరణం రావాలి, ఎప్పుడో సమస్య రావాలి, ఎప్పుడో నీ జీవితం వీధులు పాలైపోవాలి. నీకు అర్థమవుట్లా? మెఫీబోషెతు లోదెబారులో ఉన్నాడు, దేవుని బిడ్డల శాపంలో ఉన్నాడు, చాలా దరిద్రతలో బతుకుతున్నాడు. యోనాతాను చేసిన ప్రార్థన, యోనాతాను నిబంధన, యోనాతాను ప్రేమ మెఫీబోషెతుకి మరొక కొత్త జీవితం ఇవ్వడానికి కారణమైంది. నీ కొరకు ఆత్మీయ తండ్రులు చేతులెత్తుతున్నారు, ఆత్మీయ తల్లులు చేతులెత్తుతున్నారు, సంఘం చేతులెత్తుతున్నారు. నువ్వేదో గొప్ప వ్యక్తిగా ఫీల్ అవ్వకో. దేవుని భయముతో బ్రతుకు, దేవుని భయముతో బ్రతుకు. మనిషికి నువ్వు భయపడక్కర్లే, నీ కుటుంబానికి భయపడక్కర్లే, అసలు నువ్వు ఎవరికి భయపడక్కర్లే, ఒక్క దేవుడికి భయపడితే చాలు. ఈరోజు తీర్మానం తీసుకో, ప్రభువా నీ భయం నాకు ఉండాలి, నీ భయంతోనే బతకాలని తీర్మానం తీసుకో. నీకు దేవుని భయంతో బ్రతికితే అక్రమంగా బ్రతకవో, అవినీతిగా బ్రతకవో, అపవిత్రుడిగా బ్రతకవో, చీకటి సంబంధమైన కార్యాలు చేయవు. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటా. హల్లెలూయా. దేవుని భయం ఉన్నవాడండి సినిమా హాల్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టిన ఆ సినిమా ఎక్కదో. ఆ కృపలోకి వచ్చేయాలి మనం. చిన్న ఎవరైనా దారంటే వెళ్తాం, నమ్మే దరిద్ర బట్టలు వేసుకుంటేనే నీ మనసు చెదిరిపోతే
నీ స్నేహితులు తాగుతున్నారంటే ఆడితో పాటు నువ్వు కూడా తాగేస్తా ఉంటే, నలుగురు ఎలా చేస్తున్నారు నేను చేస్తే తప్పేంటి నాలో నువ్వు కలిసిపోతే ఇంకా నీకున్న పనిలోకి వెళ్తావు. నువ్వు 100 మంది అపవిత్రులు ఉంటారు, నువ్వు ఎలా ఉండాలి తెలుసా? చెక్కు చెదరకూడదని విశ్వాసం, చెక్కు చెదరకూడదని ఆత్మీయత, అలా ఉండాలి నువ్వు. అలాంటి వాళ్ళ కోసం కాదా ప్రభు వెతికేది? అలాంటి వారి కోసం కదా ప్రభు ఆశపడేది? అలాంటి వారి కోసం కదా ప్రభు తాహతపడేది? ఆయన ప్రేమ అలాంటి వారిని కదా వెతికేది. అలా ఉండాలని కోరుకుంటున్నాడండి. మీకు తెలుస్తలేదు ఆయన నీ గొడవ. అసలు దేవుడు ఆశ వేరు, దేవుడు తలంపులు వేరు నీ జీవితంలో, దేవుడు ఉద్దేశాలు వేరు. ఎందుకు నేను చెప్తున్నాను, చాలా మందితో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు చిన్న చిన్న పాపానికి నువ్వు బానిస అయిపోతున్నావు. ఆఫ్టర్ ఆల్ కోపాన్ని జయించలేకపోతున్నావు నువ్వు. నీకు అర్థం కావట్లే. కోపాన్ని, చిన్న అపవిత్రమైన చూపునే జయించలేకపోతున్నావు. నువ్వు ఉన్నతమైన మహిమ గల పరిశుద్ధుల లోకంలో నువ్వు ఎలా బతకాలో బిడ్డా? చిన్న చిన్న దాన్నే నువ్వు జయించలేకపోతే, చిన్న చిన్న పాపాలను నువ్వు దేవుని సన్నిధిలో కడుక్కోలేకపోతే, పెద్ద పెద్ద వాటిని నువ్వు ఎలా జయించగలుగుతావు? రేపు 2వ రాకడలో అబద్ధ క్రీస్తు వస్తాడు, భయంకరమైన శ్రమలు వస్తాయి. నువ్వు ఏం చేయగలుగుతావు? నా బాధ, నా దేవుడు బాధ అది. నీకు అసలు నా దేవుడు బాధ నీకు అర్థం కావట్లేదు. నువ్వు చిన్న చిన్న వాటిని 1 గంట ప్రార్థన చేయలేకపోతున్నావు, కనీసం ఒక 3-4 అధ్యాయాలు చదవలేకపోతున్నావు, కనీసం దేవుని సన్నిధిలో అసలు ఆయన ప్రేమించాలనే తపన లేదు. ఎలాగసలు? నేను అది అర్థం కానంతసేపు ఎన్ని సంవత్సరాలు నేను అర్థం చేసుకున్నా నాకు తెలుసు. నాకు అనిపిస్తుంది, యేసన్న గారు అన్నాడు చనిపోయే ముందు, యేసయ్యా నాకు ఒక్కసారి మరలా బలాన్ని ఇస్తే దేశాన్ని నీ కొరకు పట్టేసుకుంటాను. ఇంకా 10 నిమిషాల్లో చచ్చిపోతాడు. అరే నాకు ఒక ఆశ ఉందిరా. ఏంటయ్యా? దేవుడు ఒక్క అవకాశం ఇస్తే. నాకు కూడా ఇప్పుడు అనిపిస్తుంది, ప్రభువా ఎంత వయసును అర్థం చేసేసాను. యథార్థంగా చెప్పనా, తిండి మీద లేదు, నాకు ఏదో సంపాదించాలి లేదు, సంఘాలు కట్టాలి, ఆత్మలను సంపాదించాలి, ఒక ధ్యేయం ప్రభు పెట్టాడు. అందుకే వచ్చాను ఇక్కడికి. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా ఎందుకు నిలబడుతున్నానంటే, దేవుడు చెప్తాడని చూస్తున్నాను. అరే బాబు ఇక్కడి నుంచి వేరే చోటకి వెళ్ళు అని చెప్పే వరకు నేను ఇక్కడే ఉంటాను. దేవుని నీకు ఎందుకు అర్థం కాకపోవట్లేదు? అసలు నీ ఆత్మీయ జీవితంలో దేవునితో నీకున్న బంధం నీకు అర్థం కావట్లేదు. దేవుని బిడ్డ, నీకోసం సాక్ష్యాలు పోతున్నాయి, సంఘానికి ఉన్న సాక్ష్యం పోతుంది, నీకోసం సాక్ష్యం పోతుంది అంటే ఇంక నేను ఎందుకులే మానేస్తాను. నాశనం అయిపోయేది నువ్వే, నాశనం అయిపోయేది నువ్వే. నీ బతుకు మార్చుకోమంటున్నాను, మందిరం మానమంటలే, దేవుడికి దూరం అమ్మంటలే. నీ ప్రవర్తన మార్చుకో. దేన్ని బట్టి నీకు అవమానం కలుగుతుంది, దేన్ని బట్టి నీ సాక్ష్యం పోతుంది, నీ మాటలు బట్టి సాక్ష్యం పోతుందా అయితే మాటలు సరి చేసుకో. నీ ప్రవర్తన బట్టి సాక్ష్యం పోతుందా అయితే నీ ప్రవర్తన సరి చేసుకో. నీ చూపును బట్టి సాక్ష్యం పోతుందా అయితే నువ్వు చూపులు సరి చేసుకో. నీ నోటిని బట్టి, చూపుని బట్టి, తలంపును బట్టి, హృదయాన్ని బట్టి, శరీరాన్ని బట్టి, దేన్ని బట్టి నీ సాక్ష్యం పాడైపోతుందో దాన్ని సరి చేసుకోరా. మానేయమంటలేదు, మానేస్తే నువ్వు పోతావు, మానేస్తే ఎండిపోతావు, మానేస్తే నాశనానికి పోతావు, మానేస్తే దేవుని కృప పోతే. ఇలాంటి అభిషేకం పోగొట్టుకుంటావు, ఇలాంటి కృప పోగొట్టుకుంటావు. నిత్యత్వానికి వెళ్ళవలసిన మార్గం ఇదే, పోగొట్టుకుంటావు. దేవునికి స్తోత్రం. బాగా చెప్తలేదండి. ఎప్పుడు నీరసం అయిపోయారా? నా గొంతు నీరసం అవ్వాలి, నేను నీరసం అవ్వాలి కదా. దేవుడు అంటా ఉన్నాడు, ఇశ్రాయేలీలో ప్రభావం పోయింది. ప్రభావం పోవడం అంటే దేవుని బిడ్డలు దేవుడు వదిలేస్తే కలవరాలు ఉంటాయి, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు, ప్రశాంతత ఉండదు. అసలు దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే, యేసు ప్రభు ఎందుకు ఒక జీవితంలో ధృవతారలా ఉద్భవించాడంటే, కోల్పోయిన నెమ్మది, కోల్పోయిన ప్రశాంతత, కోల్పోయిన మహిమ, కోల్పోయిన కృప, కోల్పోయిన ఆశీర్వాదం, కోల్పోయినవన్నీ తిరిగి ఇవ్వడానికే యేసు ఈ లోకానికి వచ్చాడు. ఏదైనా వనములో ఏదైతే మొదటి ఆదామైన
దేవుని బిడ్డల మొదటి మానవుడైన ఆదాము పోగొట్టుకున్నాడో అదంతా మరలా దేవుడు ఇవ్వడానికి. మొదటి మానవుడైన ఆదాముకి మరణం లేదు, మొదటి మానవుడైన ఆదాముకి రోగం లేదు, మొదటి మానవుడైన ఆదాముకి కష్టపడకుండా తినే వైభవం ఉంది. అదంతా మరలా నీకు ఇవ్వాలని. అందుకే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏదైతే నువ్వు లాస్ అయిపోయావు, ఏదైతే నువ్వు పోగొట్టేసుకున్నావో, ఏదైతే నీ జీవితంలో నష్టపోయావో, ఏదైతే సాతాను దోచుకున్నాడో, నీ ఆరోగ్యం దోచుకున్నాడా, నీ సంతోషాన్ని దోచుకున్నాడా, నీ పరిశుద్ధతను దోచుకున్నాడా, నీకున్న ఆస్తిని దోచుకున్నాడా, నీకున్న ఐశ్వర్యాన్ని దోచుకున్నాడా, సాతాను ఏదైతే దొంగిలించాడో నీ జీవితంలో మరలా అది దేవుడు ఇవ్వబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుడు స్తోత్రం చెల్లించుదాం. హల్లెలూయా. రెండవది 10 అదే 51:10. నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసివేయొద్దు. స్తోత్రం చెప్పాలి. దేవుడు మన జీవితంలో నుంచి వెళ్ళిపోతేనండి అంతరంగములో ఏముంటుందట? అపవిత్రత. నీ హృదయం శుద్ధి చేయబడ్డది, యేసు రక్తంలో కడగబడ్డది, వాక్యంలో కడగబడ్డది, కన్నీటి ద్వారా కడగబడ్డావు, విశ్వాసం ద్వారా కడగబడ్డావు. అన్నిటి ద్వారా కడగబడిన నీవు యేసయ్య నీ జీవితంలోకి వెళ్ళిపోతే నీ హృదయం మరలా అపవిత్రతలోనికి. ఒక దెయ్యమట ఒక ఇంటిని వదిలేశాక నీరు లేని చోట్ల తిరిగి 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 మరలా తాను వదిలొచ్చిన ఇంటికి చేరద్దంట. వదిలి వచ్చిన ఇంటికి చేరితే తన స్థితి మొదటి స్థితి కంటే హీనంగా ఉంటుంది. ఒక దెయ్యం ఉంటేనే ఇన్ని దరిద్రాలు కదా. 7 దెయ్యాలు ఒక వ్యక్తిలో ఉంటే ఎలాగుంటుంది? ఇప్పుడు బూతులు ఆడుతున్నావు నువ్వు, అదో దెయ్యం అండి. ఇది మానేసి పరిశుద్ధంగా ఉన్నావు, మళ్ళా మొదలెట్టేశావు. ఇప్పుడు నిన్ను వదిలేసిన దెయ్యం ఏం చేద్దంటే 7 వెనకాల పెట్టుకుని వస్తుంది. ఇప్పుడు నువ్వు బూతులు ఆడతావు, వ్యభిచారం చేస్తావు, దొంగతనం చేస్తావు, ఏమంటే కలహాలు పెట్టుకుంటావు. ఇంక 7 దెయ్యాలంటే 7 రకాలైన పాపాలు ప్రవేశిస్తాయి. ఇప్పుడు అనుకుంటారు ప్రజలు, ఓరు బాబు చర్చికి వెళ్ళినప్పుడే బాగుంది, ఇప్పుడు చూస్తే ఇంకా దరిద్రగుట్రలు అయిపోయింది ఏంట్రా బాబు. నేను రక్షించబడ్డ తొలి దినాల్లో చాలా భక్తిగా ఉండేవాడిని. ఒక 5-6 సంవత్సరాలు అనుకుంటా, మరి ఎన్ని సంవత్సరాలు తెలియదు, లోకంలో కలిసిపోయాను. నేను లోకంలో కలిసిపోయాక నేను భక్తిగా ఉన్నదానికంటే లోకంలో ఉన్నప్పుడు 1000 రెట్లు దుష్టుడిగా బతికేవాడిని. సిగరెట్లు తాగేవాడిని, కైనీలు తినేవాడిని, పానపరాకులు తినేవాడిని, అమ్మాయిలు నటకారాలు చేసేవాడిని. అవండి మా అమ్మను కొట్టేసేవాడిని, నాన్న తిట్టేసేవాడిని, భార్యను కొట్టేసేవాడిని. అబ్బాయి దరిద్రంగా తగలడ్డాను. నేను ప్రభువులో ఉన్నంతసేపు చాలా క్రమంగా ఉన్నాను. ఎప్పుడైతే ప్రభువు నుంచి దూరం అయ్యానో నాలోనికి చాలా దురాత్మలు ప్రవేశించాయి. దేవుని మహాకృప ఏంటో తెలుసా? మరలా ప్రభు నన్ను దర్శించడమే. హల్లెలూయా. దేవుడు నన్ను దర్శించడం అంటే ఎవరికో ఇష్టం లేదనుకుంటా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. అలా దర్శించబట్టే కదా అలా మీకు ఉపయోగకరంగా ఉన్నాను. కొద్దిగా గొప్ప అంతేం కాదులే, ఉపయోగ. దేవుని స్తోత్రం. సంఘం పిసినారులు అయిపోయారండి. నేనంటాను ప్రభావం పోతే హృదయంలో శుద్ధి పోద్ది, పవిత్రత పోద్ది, మహిమ పోద్ది. ఇంకేమన్నాడు తెలుసా? సన్నిధి దూరం అయిపోద్ది. ఇంకేమన్నాడు తెలుసా? ఆత్మదేవుడితో రక్షణ పోతుంది, సమత గల మనసు పోతుంది. హల్లెలూయా. బాగా చెప్పాలి. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏలి కుటుంబము ఏంటంట? ఏలి కుటుంబం ఏమైందంట? ఏలి ఇంటి వారి దోషము భయంకరంగా. అసలు వాళ్ళు చేసిన దోషం ఏంటి? అసలు దేవుని సన్నిధిని మందసము చూడండి, మందసము ఒక దండులోకి వస్తే ఎంత మహిమో చెప్తాను మీకు. అక్కడే ఉంటుంది, అక్కడే 4వ వచనం నుంచి చదవండి. 4:4. కాబట్టి జనులు షిలోహునకు కొందరిని పంపి, చూడండి నేను 3వ వచనం. కాబట్టి జనులు పాలెములోనికి తిరిగి రాగా ఇశ్రాయేలు పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించెను? షిలోహులోనున్న యెహోవా నిబంధన మందసమును మనము తీసుకుని మన మధ్య ఉంచుకుందాం రండి. అది మన మధ్య ఉన్న ఎడల అది మన శత్రువుల చేతిలో నుంచి మనలను రక్షించును అనేది.
కాబట్టి జనులు శిలోహులో కొందరిని పంపి అక్కడ నుండి కెరూబుల మధ్య ఆంషుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసం తెప్పించిరి. ఏలి ఇద్దరు కుమారులు హోప్ని ఫినెహాస్ అక్కడే దేవుని నిబంధన మందసం దండుండిరి. యెహోవా నిబంధన మందసం దండులోనికి రాగా ఇశ్రాయేలీయులందరూ భూమి ప్రతిధ్వనించినంత గొప్ప కేకలు వేశారు. చూడండి, ఇప్పుడు చదవండి, 6వ వచనం చదవండి. మైకిలో చదువు అమ్మ. ఫిలిష్తీయుల కేకలు విని హెబ్రీయుల దండులో ఈ గొప్ప కేకలదు అని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడి దండులోనికి వచ్చిదని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగా సంభ్రమింపలేదు. అయ్యయ్యో మహాశూరుడకు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? ఇదో ఫిలిష్తీయులు చెప్తున్నారు ఏమని. నా వైపు చూడండి. ఫిలిష్తీయులు అన్నారు, అయ్యో ఇక శూరులు మొదలుకొని, బలాఢ్యులు మొదలుకొని, యుద్ధశూరులు మొదలుకొని, బలవంతులు మొదలుకొని మొత్తం ఫిలిష్తీ దొండంతా ఏడుతూ మొదలెట్టింది. ఏమని ఏడుతున్నారు? అయ్యో అయ్యో అయ్యో, జడిసి దేవుడు దండులోనికి వచ్చిన మందసం వస్తే దేవుడే వచ్చినట్టట. ఇప్పుడు అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుని చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేతను ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే. హల్లెలూయా. అసలు మందసము గురించి ఏళ్ళకంటే ఎక్కువ ఏళ్ళకంటే ఎక్కువ ఎవరుతున్నారో నేను చెప్పనా? నీకంటే ఎక్కువ అన్నిటికీ తెలియజేసి ప్రభు గురించి. నువ్వు అనుకుంటావు అలాగేంది వెళ్దని. యేసుప్రభు అంటే తెలియని బిడ్డల దగ్గరికి వెళ్ళి వేసే కోసం నమ్మకం చాలా పరిశుద్ధుడు, కరుణగల దేవుడు, మంచి దేవుడు, గొప్ప దేవుడు. అసలు ఆయన చాలా పరిశుద్ధుడండి. ఆయన నమ్ముకున్న బిడ్డలు కూడా అలాగే ఉండాలండి. అసలు వాళ్ళు చెప్పినంత ఉపదేశం మనం చెప్పం. మనమా తొక్కుకుంటూ వెళ్ళిపోతాం. తీని ప్రార్థన లేదు, ఏమీ లేదు. గొడవ వస్తే అదే నేను అసలు నిన్ను ఎవడ ఆపుతాడు? రాకాసి రంప, గయ్యాళి గంప, మొళ్ళ తుప్పాసి దాన. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఫిలిష్తీయులు ఏమన్నారు బిడ్డ? వారికి భయం వచ్చి మహాశూరుడగు ఈ దేవుని అరణ్యములో అనేక తెగుళ్ళ చేత ప్రజలను చంపింది ఈయనే. అమ్మో, ఆయన మామూలుడు కాదండో. యెహోవా గొప్పవాడు, శూరుడు, బలాఢ్యుడు, యుద్ధవీరుడు, శక్తివంతుడు, మహాదేవుడు అని అన్యజనులు చెప్తున్నారు, ఫిలిష్తీయులు చెప్తున్నారు. ఏనాడని ఈ పనికిమాలోళ్ళు చెప్పారు ఆ మాట? ఒక్కడనలేదు. అసలు వీళ్ళ ధైర్యం ఏంటంటే, మనం వ్యక్తిగతంగా ఎలాగున్నా పర్లేదు, ప్రార్థనకి వెళ్ళామా, కానుకిచ్చామా, వచ్చేసామా, నీకు స్తోత్రం, నాకు గాత్రం, ఇదే నా గాత్రం. మళ్ళీ పైపించు పాట, నేను కూడా చేరిపో. అమ్మ నువ్వు వెళ్తా ముందు. అమ్మో ఎవ్వరు వెళ్ళరమ్మ. నీ ఇట్టమసిన బూట్లు ఆడేసి నడు రోడ్డు మీద డ్యాన్స్ చేసేసి భరతనాట్యం, కూడిపూడి, కథాకళి అండి. హల్లెలూయా. అసలు ఆ గౌరవం లేని మాటలు మాట్లాడేసి నీ ఎట్టమోసినట్టు రెచ్చిపోయి నువ్వే ముందు వెళ్తావు. ప్రభు అంటాడు, అమ్మా తుపాకిలుగుడులో ఉన్న సంగబిడ్డారా దా సింహాచని విద్య కూర్చో. రే మికాయేలా, గాబ్రియేలా, ఉరియేలా, అరియేలా అన్ని ఏలు రండిరా, ఇదిగో ఈ బిడ్డ అసలంత పరిశుద్ధురాలు అని యేసుప్రభు నీ పాదాల మీద అడిపోతాడు. నువ్వు అంత పరిశుద్ధురాలు మరి, నువ్వు అంత పరిశుద్ధుడు మరి. స్తోత్రం చెప్పరా. అన్నయ్య అక్కడ ఏం మాట్లాడలేదు అనుకున్నారు, ఇక్కడ వేసేత్తగా అక్కడ మాట్లాడలే. స్తోత్రం చెప్పండి. నేను తెలిసి అక్కడ మాట్లాడం, ఇక్కడ మాట్లాడితే బాగుంటుంది. చేతుల పైకి ఎత్తరే. హల్లెలూయా. మొగలు రేగి సీలేరు మధ్యలో నుంచి ఒక ఆవిడని తీసుకొచ్చేస్తున్నారంట. అలే ఆవిడండి ఓ దూతను అలా గెంటేస్తుందంట, ఓ దూతను అలా గెంటేస్తుందా. ఆవిడ యేసుప్రభు దగ్గరికి వెళ్ళి, అసలు మీ తిప్పలు ఏంటంటే, ప్రభువా అందరు పాపిల్ని చూశాను కానీ అసలు ఈ రాకాశ రంపను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ప్రభు అంటే, అప్పుడు ఆమె ఏసి అసలు నీకు ఎంత గింజలాట కారణం ఏంటంటే, మొగలు రేకు సీరియల్ మధ్యలో ఆ ఇర్ఫాన్ గడు పొడుతున్నప్పుడు తీసుకొచ్చారు పరిమాలోళ్ళు. మరి కోపం రాకపోతే ఎలాగేసి ప్రభా నన్ను వదిలేయండి, ఆ ఎపిసోడ్ పూర్తి చేసి వస్తాను పైకి అంటుంది. అన్నాడు, తప్పమ్మా అలాగ అనకూడదు, నువ్వు వచ్చేసాక మళ్ళీ మధ్యలో వెళ్తాలు ఉండో,
ఇక వచ్చా కదా ఎక్కడే ఉండాలా, నరకంలో చూపిస్తావులే సీరియల్ అన్నీ అంటే ఆవిడ నిజమే అనుకుందంట. దేవుని స్తోత్రం. నరకంలోకి వెళ్తే నరకంలో సీరియల్లో ఉంటాయా? ఏసీ ఉంటుందా? ప్రభా ఏసీ లేదండి నరకంలో. ఉంటుంది మరి, ఏసీ ఉంటుందండి. ఏముంటావు, కాల్తమే అబ్బా కేకలే నరకంలో. ఇప్పుడు బతుకున్నంత సేపు మీ ఆయన మీద పడిపోయావు కదా, అక్కడ కూడా అడిపో. దేవుని స్తోత్రం. బతుకున్నంత సేపు మీ ఆవిడ కొట్టేసి చూడు కదా, అక్కడ కూడా కొట్టే, అక్కడ నిన్ను కొట్టేస్తారు. హల్లెలూయా. నరకంలోకి వెళ్తే మామూలుగా ఉండదండి. మీరు అనుకుంటారు నరకంలోకి వెళ్తే మరి 4 రోజుల నుండి మళ్ళీ పంపించేస్తారు. దేవుడు కరుణ కలిగిన వాడు, కృప కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, మంచి దేవుడు. ఏముండదు, నిత్యం ఉంటావు అక్కడ. హల్లెలూయా. 1 రోజు 2 నేను వెళ్ళిపోతుందంటే ఎంత అయిందో తెలుస్తలేదు. 11 ఏం పర్లే, స్తోత్రం అనుకుంటావేమో. అమ్మా ఓసారి వెళ్తే మళ్ళీ అర్థం ఉండదు. ధనవంతుడు అలాగే కదా నరకంలోకి వెళ్ళిపోయి, తండ్రి అయిన అబ్రామా, హలో ఎక్స్క్యూజ్ మీ అబ్రామా, నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది, తీరుస్తావా? ఏంటి నాయనా? నేను కిందకి వెళ్ళి స్వార్థ పరిచర్య చేయాలనుకుంటున్నాను ప్రభు. అవునా? నాకు 5 తమ్ముడులు ఉన్నారు, అందరికీ చెప్పేస్తాను ఏసే గొప్పోడు మంచోడు, గొప్పోడు మంచోడు, గొప్పోడు మంచి. నువ్వు చెప్పక్కర్లేదు నాయనా, ఓసారి వస్తే ఇంకోసారి వెళ్తాగే. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, పాస్టర్ గారండి మంచి గది, టైల్స్ ఉన్న గది, ఏసీ ఉన్న గది ఉంటే పొద్దున్నుంచి సాయంత్రం దాకా పాడతారే. ఒక ఆవిడ అంటుంది, పొద్దున్నుంచి సాయంత్రం పాడుతూనే నీకోసమే చేస్తానంటుంది. నేను అన్నానమ్మా, మరి ఇప్పుడు ఏమైనా చేస్తున్నామంటే, ఏ పాకలో పేరేమని వస్తలేదండి. పాకలు ఏమొస్తలేదు, పాకలు ఏమొస్తలేదట. ఓహో, ఇప్పుడు నీకు ప్రార్థన ప్రేరేపణ రావాలంటే ఏమి రావాలి? మాలాగేసి రావాలి. మందసం ఉంటే మనకి విజయం అనుకున్నారు, కానీ మన బతుకులు బాగుంటే విజయం అని తెలియలేదు వాళ్ళకి. చూడండి ఒకసారి చదవండి 2వ అధ్యాయము 12వ వచనం నుంచి చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరిగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. స్తోత్రం. ఏలీ కుమారులు ఎలా ఉన్నారంటరా? అసలు ప్రభు అంటేనే తెలియదంట వాళ్ళకి. ఎందుకంటే ఎవరో ఒక యాజకుని పిల్లలో. దేవునికి స్తోత్రం. అసలు ఆయన మనసు ఏంటో నీకు తెలిసిందా? ఆయన గొప్పతనం ఏంటో నీకు, యేసు ప్రభు యొక్క మాధుర్యత ఏంటో నీకు రుచించావా? నీకు అర్థమైందా? నా ప్రియుడు నా కొరకు చేతులు చాచి, నా వరుడు కలువరిలో బలియా. అసలు షులమితి దగ్గరికి వెళ్ళి, నేను 3 వారాల నుంచి చెప్తున్నాను ఈ మాట, అలే నల్లదానా, బ్లాక్ బ్యూటీ. అసలు అత్తమాటు ప్రియుడో అని మా చెవులు తుప్పుపోయేలా చెప్తున్నావు. అసలు నీ ప్రియుని విశేషం ఏంటి? వినరండి నా ప్రియుని కొట్టినాను విశేషము, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. వినరండి నీ ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు సుందరుడు, నా ప్రియుడు 10,000లో సోదరుడు, కమలావర్ణుడు రత్నావర్ణుడు, 10,000లో సోదరుడు, కమలావర్ణుడు రత్నావర్ణుడు. అతని వంటి వారు లేరెవరో, అతడేగా నా ప్రాణ ప్రియుడు. అతని వంటి వాడు లేరెవరో,
అతడేగా నా ప్రాణ ప్రియుడు, నా ప్రియుడు సుందరుడు నా ప్రియుడు సుందరుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడు. ఎన్ని మార్లు నే విడచిపోయినా, ఎన్నెన్నో మార్లు బాధించినా, ఎన్ని మార్లు నే విడచిపోయినా, ఎన్నెన్నో మారులు నే బాధించినా, నా వెనకే వచ్చి నన్ను ప్రేమించి, నా వెనకే వచ్చి నన్ను ప్రేమించి వెంబడించిన నా యేసుదేవుడు, వెంబడించిన నా యేసుదేవుడు. వినరండి నా ప్రియుని విశేషము, నా ప్రియుడో సుందరుడో మహాగణుడు, నా ప్రియుడో సుందరుడో మహాగణుడు. యేసయ్యా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా. నా ప్రియుడు సుందరుడు మహాగణుడు, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు. 10,000లో అతి కాంక్షణీయుడు, పరిశుద్ధులందరిలో అతిథుడు, నా ప్రియుడు సుందరుడు మహాగణుడు, నా ప్రియుడు. హల్లెలూయా. బన్నిబాబు ఉంటే నిజం చెప్పనా ఇంకెక్కడికి వెళ్ళినా ఆరాధన చేసుకోలేను, ఆ కుర్రగాడు ఉంటేనే. దేవుని స్తోత్రం. ఎంత కృపతో నింపేశాడంటే తమ్ముడిని, అది నా దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఇంకా ముద్దొచ్చేస్తాడు. చాలా కృపించాడు. కానీ వాళ్ళకి పడ్డ కష్టాలు, పడిన నిందలు, అవమానాలు, అవహేళన మామూలు కాదు. చాలా కష్టాల నుంచి బిడ్డలు వచ్చారు. మంచి చెడు కష్టం సుఖం తెలిసిన బిడ్డలు. అందుకే దేవుడు పరిమళిస్తున్నాడు ఆమె. హల్లెలూయా. నేను చెప్తున్నాను దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క ఔన్నత్యం ఏంటో నీకు తెలియాలి, గొప్పతనం ఏంటో నీకు తెలియాలి, ఆయన శక్తి ఏంటో నీకు తెలియాలి. ఎవరికైనా స్వార్థ ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఎవరికైనా ప్రభు కోసం చెప్తా ఉన్నప్పుడు, ఎవరైనా నీ జీవితంలో తొంగి చూసినప్పుడు దేవుని మీద నీకు ఉన్న ఒక ఒపీనియన్, దేవుని మీద నీకు ఉన్న ఒక మహిమ కలిగిన సాక్ష్యము పరిమళించాలి. ఏలీ దేవుని కుమారులు ఎరగని వారట. ఎంత ఎరగని వారంటే దేవుని బిడ్డలారు వారిని బట్టి ఆ కింద చదవండి 16. ఈ క్షణమందే వారు కొవ్వుని దహింతురు, తర్వాత నీ మనసు వచ్చినంత మటుకు తీసుకుని వచ్చిన వారితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగ వద్దు, ఇప్పుడే ఇవ్వాలని లేచి బలవంతము చేసిరి. అందువలన ఈ జనులు యెహోవాకు నైవేద్యం చేయుట యందు అసహ్యపడుటకు ఆ జనులు కారణమయ్యరే గనుక వారు పాపము యెహోవా సన్నిధికి. వింటున్నారా? నా వైపు చూడండి. ఊళ్ళో ఎవరైనా మందిరానికి రావాలంటే అసహ్యపడ్డారంట. వాళ్ళు ఉన్నారా, వెళ్ళకూడదురా, అసలు అలాంటి దరిద్రులు ఉన్న చర్చికి వెళ్ళకూడదురా, అలాంటి పనికిమాల దగ్గరికి వెళ్ళకూడదు అని ఊళ్ళో సగం మంది, చాలామంది ప్రభువుని ఆరాధించటానికి నిరాకరించారంట. దానికి కారణం ఎవరంట? ఏలీ కుమారులు. అంటే నీ ద్వారా సంఘానికి ఎవరైనా రాకుండా ఆగిపోయేటట్టుగా నీ ప్రవర్తన, నీ బిహేవియర్, నీ పనులు ఉంటే అది నీకు శాపం. దేవుడు కోల్పోతావు, మందసాన్ని కోల్పోతావు, ప్రభావాన్ని కోల్పోతావు, మహిమను కోల్పోతావు. పాటగారిని కన్నీరు వత్తలేదు రాదు. ఎందుకంటే నువ్వు సరే అవ్వాలి.
నువ్వు అలా ఉండి దుర్మార్గంగా ఉండి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తా, దేవుడికి నచ్చినట్టుగా బ్రతుకుతా, దేవుని ఆలోచనకి తగినట్టుగా బ్రతకకుండా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు బ్రతుకుతూ దేవుని మందిరానికి వస్తే ఇక్కడ ఆరాధన జరుగుతున్నా నువ్వు ఫలభరితంగా ఉండవు. ఒకవేళ ఉంటావు, నేను చేసిన ప్రార్థన బట్టో దేవుని మహిమను బట్టో ఆ కాసేపు ఎగురుతావు. ఇంటికి వెళ్ళిన తర్వాత మామూలే, వారమంతా మామూలే నీ జీవితం. శోధనొత్తి నిలబడలేవు, పాపం ఎదుట నిలబడలేవు, అపవిత్రత ఎదుట నిలబడలేవు. కారణం ఏంటో తెలుసా? మొదటగా నీ హృదయం శుద్ధి చేయబడలే. నీ లోపల ఏదో లోపం ఉంది. నీ ద్వారా దేవుడు మహింపరచబడాలి, కానీ నీ ద్వారా దేవుడికి అవమానం కలగడానికి కారణం. అందుకనే మందసం దేవుని సన్నిధిని పోగొట్టేసుకున్నారు వారు. అందుకనే ప్రభావం ఇశ్రాయేలు నుంచి పోయింది. మందసం అంటే సాక్షాత్ దేవుడే. దేవుణ్ణి కోల్పోయారు. కారణం ఏంటి తెలుసా? దేవుని బిడ్డలారా, కారణం ఏంటి తెలుసా? వారు చేసిన వ్యక్తిగత ప్రవర్తన నీచంగా ఉండటం బట్టి నీ ప్రవర్తన ఎలాగుంది, నీ మాట తీరు ఎలాగుంది, నీ సాక్ష్యం ఎలాగుంది, ఒంటరిగా నీ జీవితం ఎలాగుంది. ఏమంటే నలుగురిలో సూపర్ అండి బామ్మను, ఒంటరిగా నీ జీవితం ఎలాగుంది? ప్రార్థన చేస్తున్నావా? పవిత్రంగా బ్రతుకుతున్నావా? యథార్థంగా బ్రతుకుతున్నావా? సెల్ ఫోన్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చూస్తున్నావు? ఎవరితో చాటింగ్ చేస్తున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఫోన్ పవిత్రమేనా? నీ మనసు పవిత్రమేనా? నీ చూపులు పవిత్రమేనా? నీ ఆలోచనలు పవిత్రమేనా? ఎరా తల్లి, కాలేజీలోకి వెళ్ళినప్పుడు, స్కూల్లోకి వెళ్ళినప్పుడు, పనిలోకి వెళ్ళినప్పుడు, ఊరికి వెళ్ళినప్పుడు, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు నీ జీవితం ఎలా ఉంది? ఆ దాన్ని బట్టి నీకు మార్కులు పడతాయి. మందిరంలో ఎవరైనా బాగుంటారో, దైవజనుడి ఎదురు ఎవరైనా బాగుంటారో కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు. దైవజనుడి ఎదురు ఎవరైనా బాగుంటారండి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలాగుంది, నీ ప్రవర్తన ఎలాగుంది, దాన్ని నోట్ చేస్తాడు. క్రియల గ్రంథం, జీవ గ్రంథం వేరొక గ్రంథం, క్రియల గ్రంథం అని గ్రంథములు వెప్పబడిన మాట ప్రకటన గ్రంథంలో ఉంటాయి. గ్రంథములు వెప్పబడ్డం అంటే నీ ప్రవర్తన, నీ క్రియలు, నీ పరిశుద్ధతను గురించి, అన్నిటి గురించి లెక్కిస్తాడు. ఒకసారి దావీదు అంటారు, నా సంచారములు లెక్కించింది. అంటే నేను ఎక్కడికి వెళ్ళానో, నేను ఎటు తిరిగానో, ఏ సందులోకి వెళ్ళానో, ఏ గొంతులోకి వెళ్ళానో, ఎక్కడికి వెళ్ళానో, ఎవరింటికి వెళ్ళానో అన్ని లెక్కలు కడతాడు దేవుడు. మాట లెక్కలు కడతాడు, చూపు లెక్కలు కడతాడు, తలంపులు లెక్కలు కడతాడు, నీ నడక లెక్కలు కడతాడు. అప్పుడు నీవు గనక తేలిపోతే నిత్య నరకానికి వెళ్ళిపోతావు. ఈరోజు మేలుకో, దేవుని భయం పొందుకో. నా ఎదుట కాదు, దేవుని ఎదుట. నా ఎదుట కాదు, దేవుని ఆలోచన ఎదుట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు. అబ్బా ఏం సాక్ష్యం బిడ్డా! మోషే గురించి ఏం సాక్ష్యం దేవునికి? నీ గురించి సాక్ష్యం ఏంట్రా? నీ జీవిత పుస్తకములో నువ్వు రాసుకున్న రాతను బట్టే నీకు నిత్యత్వంలో తీర్పులు ఉంటాయి. ప్రభు అంటాడు, గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడినట్టుగా నేను వచ్చాను. నేను చెప్పనా, యేసయ్యని తండ్రి ఎలా రాశాడో అలాగే బతికాడంట. అందుకే అంటాడు, ప్రభువా నీ చిత్తమును నెరవేర్చితిని, నా ఆత్మనికి అప్పగించుకుంటున్నాను అంటాడు. సూపర్ ప్రార్థన అండి బాబు. అంటే యేసై తండ్రి అనుకున్నట్టుగానే యేసై భూలోకానికి వచ్చాడంట. తండ్రి అనుకున్నట్టుగానే బ్రతికాడంట. తండ్రి అనుకున్నట్టుగానే మరణించాడంట. తండ్రి దగ్గరికి వెళ్ళిపోయాడంట. నువ్వో దేవుని స్తోత్ర. రాత్రి ఇచ్చాడు నాకు ఈ ప్రసంగం దేవుడు. ఇంకా ఉన్నాయి. నిర్గమాకాండం 33 అధ్యాయము 3వ వచనాన్ని చదవండి. నిర్గమాకాండం 33 అధ్యాయం 3వ వచనం చదవండి. నాలాగా ఫాస్ట్గా చదవలేకపోతున్నారంట. మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను, త్రోవలో మిమ్మల్ని సంహరించుదునేమో అని మోసే చెప్పాను. స్తోత్రం. ఇశ్రాయేలు ప్రజలండి ఒక దూడ బొమ్మను చేసుకుని ఆరాధించి దేవుని కోపం పుట్టించేశారు. అసలు నేనే నిజమైన దేవుడను. చూడండి, 10 అద్భుతాలు చూశారండి వాళ్ళు. మన్నా కురిపించడం చూశారు, ఎర్ర సముద్రం పాయలవడం చూశారు, ఎరుకో ఇవన్నీ చాలా అద్భుతాలు చేశాడు ప్రభు వారి జీవితాల్లో. ఆమె అన్ని అద్భుతాలు అనుభవించిన వారు మరలా దేన్ని చేసుకున్నారో? ఒక బొమ్మను చేసుకుని, ఇదే మన దేవుడు, మనలను ఐగుప్తు నుంచి నడిపించి. అసలు ఎంత నీచమండి!
90 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఏమండి భార్య భర్తలను ఇంటర్వ్యూ చేస్తే భార్య ఇంతకాలం నా తల్లిదండ్రులు నన్ను పోషించి నన్ను రక్షించి నన్ను సంరక్షించారంటే భర్తకి ఎంత కోపం వచ్చేది? అసలు ఇంతకాలం చూసింది ఎవరో, పోషించింది ఎవరో? పాస్టమ్మ గారు నేను అన్న మాట ఇప్పుడు చెప్తున్నాను బాగానండి, స్తోత్రం. దేవుడు నాకు ఒక విషయం చెప్పారు, ఆలోచన ఇచ్చారు. ఓకేనా? ఈ సందర్భాన్ని బట్టి చెప్తాను, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. కొంతమంది భార్యలు అనుకుంటారు నా భర్త ఎలా ఉండాలి. ఏమనుకుంటారా? నిజమా కాదా? నా భర్త డ్రెస్ సెన్స్ ఎలా ఉండాలి, నా భర్త హెయిర్ కటింగ్ ఎలా ఉండాలి, నా భర్త ఎలా మాట్లాడాలి, నా భర్త ఎలా ఉండాలి, నా భర్త ఎలా బతకాలి, నా భర్త ఈ టైపులో ఉండాలి అనే ఆలోచనలు ఉంటాయి. తప్పు కాదు. భార్య కూడా ఏమనుకుంటుంది, భర్త కూడా ఏమనుకుంటాడు, నా భార్య ఎలా ఉండాలి. ఎందుకంటే మనోళ్ళు ఈమెకంటే బెస్ట్ కనపడ్డది అనుకో, మనసంతా అటు వెళ్ళిపోద్ది. ఆమెలా ఉంటే బాగుండు, ఆమెలా ఉంటే బాగుండు, ఆమెలా ఉంటే బాగుండు, లేదా ఎలా ఉంటే బాగుండు, అలా ఉంటే బాగుండు, ఎలా ఉంటే బాగుండు అని ఇద్దరికీ మనసు వస్తుంది. ఆ మనసు ఇద్దరికి ఉంటుంది. స్తోత్రం. లేని వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, మీకు సన్మానం చేసి సత్కరిస్తాం. అందరికి ఉంటుంది. నేను చెప్పనా? అసలు మీ ఇద్దరు ఎలా ఉండాలో బైబిల్లో ఉంది. స్తోత్రం చెప్పరా? అది నీకు తెలుసుకోక. ఇప్పుడు నీకు నచ్చినట్టుగానే ఆమె, అతనికి నచ్చినట్టుగా నువ్వు ఉండాలంటే మీ ఇద్దరు అలా ఉండాలో బైబిల్లో ఉంది. అది పాటిస్తే అసలు అది రాదు. స్తోత్రం చెప్పరా? నిజమండి. ఇప్పుడు నీకు నచ్చినట్టుగా అతను, ఆమెకి నచ్చినట్టుగా నువ్వు ఉండాలి, తప్పు కాదు. కానీ బైబిల్ భార్య ఎలా ఉండాలి, బైబిల్ భర్త ఎలా ఉండాలి అది చెప్తుంది కదా. అది ఉందా నీలో? అది ఉంటే ఇది ఆటోమేటిక్గా వచ్చేద్ది. స్తోత్రం. ఇంకో మాట చెప్పనా? దేవుడు ఎవరిని అన్ఎక్స్పెక్టెడ్గా కలపడో. అసలు ఈయన్ని చేసుకోవడం నా దరిద్రం, తప్పు. దేవుడు అన్ఎక్స్పెక్టెడ్గా, నేను కోసం చెప్పనా, అతను తప్ప నిన్ను ఎవరు భరించలేరు, ఆమె తప్ప నిన్ను ఎవరు భరించలేరు. ప్రాక్టికల్గా చెప్తున్నానివి, అతను తప్ప నిన్ను ఎవ్వరు భరించలేరు, ఆమె తప్ప నిన్ను ఎవరు భరించలేరు. మీరిద్దరు ఒకటవ్వడం దైవ చిత్తము కాదు అని అనుకోకూడదు. అది దైవ చిత్తమే అని మీరు ముందుకు సాగాలి. అసంతృప్తి ఉండకూడదు భార్య భర్తల్లో. ఇంకో మాట చెప్తాను, వివాహము అంటే సెక్స్ ఒకటే కాదు, అదొకటే కాదు, అసలు అదే చివర. చాలామంది ఈ ఆలోచనతో చేసుకుంటారు, అందుకే దరిద్రంగా తగలాడతాయి. చిచ్చి కాదు. బైబిల్ చెప్తుంది, అవి తెలియాలి మీకు, అవి అర్థం కావాలి, మీకు చదవాలి, మీరు ధ్యానించాలి వాటిని. పురుషుడు ఎలా ఉండాలి, స్త్రీ ఎలా ఉండాలి, వాక్యానుసారంగా ఎలా ఉండాలి, అలా ఉంటే చాలు అనుకోవాలి నువ్వు. ఆమెనంటలేదా? నేను చెప్పనా, వాక్యానుసారంగా నా భర్త ఉంటే చాలు ప్రభా, లోకానుసారంగా ఉండకూడదు. మా ఆయన ప్రభాసులా ఉండాలంటే నేను అంటాను, ప్రభాసం చేసుకుని మీ ఆయన ఎందుకు చేసుకున్నా, ఏ బ్రేస్దానా? చాలా మందికి ఆలోచనలు ఉంటాయి. మా ఆవిడే అనుష్కలాగా త్రిశలాగా ఉండదో, ఆవిడ అనుష్కయే మీ ఆవిడకంటే అందమైంది మీ ఆవిడ. దానిలో పోల్చుకుంటే మరి ఏ బ్రేజ్ మాకు మూడా. దేవుని స్తోత్రం. అసలు నా భార్య వాక్యానుసారంగా ఉందా, నా భర్త వాక్యానుసారంగా ఉన్నాడా, మేమిద్దరం వాక్యానుసారంగా. అసలు ఈ ఆలోచన ఒక్క ఆడపిల్లకు, ఒక కుటుంబానికి లేదండి. ఇవాళ చెప్పాను కదా, ట్రై చేయండి. పురుషుడు ఉండవలసిన లక్షణాలు అని రాసుకోండి, స్త్రీ ఉండవలసిన లక్షణాలు అని రాసుకోండి. నువ్వు ఉన్నావు అనుకో, టిక్కెట్టుకో, ప్రయాసపడు, అంతే. కుటుంబం అద్భుతం. ఈ బిడ్డ కూడా ఇంకొక ఇంటికి వెళ్ళింది అనుకో, ఇవే మా అమ్మ భర్త ఉంది. నువ్వు ఎలా ఉంటావు, నీ కూతురు ముగించేనా? చిచ్చి ఇంకా ఉంది అని వద్దన్నా చెప్తానమ్మా.
వెళ్ళిపోయాడు నీ జతపక్షి. స్తోత్రం చెప్పరే. చాలా సింపుల్ అండి. వాక్యానుసారంగా నా భర్త ఉన్నాడా, ఒకవేళ అలా ఉన్నాడనుకో తృప్తిపడు అంతే. అది మానేసి మా ఆయన బ్యాచ్లాగా ఉండాలని ప్యాచ్ ముఖం వేసుకుని చెప్పుకో. అసలు దేవుని దగ్గర అలాంటి మా ప్రార్థనలు చేయకూడదు. అసలు ఒక ఆవిడంటే, పాస్టర్ గారు నేను అతని ఎముక కాదేమండి. నేను అన్నాను, నువ్వు అతని ఎముకే అమ్మా, లేకపోతే నువ్వు ఎప్పుడో కుళ్ళిపోదు, కొత్త ఎముక వద్దును, నువ్వు అతని ఎముకే, కంగారు పడకు. ఇంకొక ఆవిడ అంటుంది, అన్నయ్య నువ్వు ప్రవచనం చెప్పి నేను వదిలేస్తాను నేను అంటుంది. అమ్మా నువ్వు వదిలేస్తాక నాకు ప్రవచనం అవసరం లేదు, వదిలేస్తే నువ్వు వదిలే. కానీ ఒక విషయం చెప్తానమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండు. అలా చెప్పానండి. మొన్న ఫోన్ చేసిన చెల్లి, అన్నయ్య నా భర్త 50% లైన్లోకి వచ్చేసాడు అందే. అది కూడా వచ్చి అతను కంగారు పడకన్నాను. దేవుని స్తోత్రం. ఇప్పుడు నువ్వు ఉండవలసినట్టుగా నువ్వు ఉంటే అతను ఎందుకు ఉండరా? బైబిల్ అంటది, మీ భర్తలో వాక్యం లేకుండానే మీ ప్రవర్తన నడవడికని బట్టి వాళ్ళని ఏం చేయొచ్చు అంట. బైబిల్ పౌలు గారు చెప్పారండి. బాబు నీకు అర్థమవుతలేదండి బాబు. ఆడవాళ్ళారా స్తోత్రం, స్త్రీ బృందమా ఆమె. దేవుని స్తోత్రం. చూడండి ఇక్కడ ఏమని రాయబడింది, మీరు లోబడనొల్లని ప్రజలు. ఎందుకంటే తీసుకొచ్చిందేమో దేవుడు, అద్భుతాలు చేసిందేమో దేవుడు, పోషిస్తుందేమో దేవుడు, నడిపిస్తుందేమో దేవుడు. వీళ్ళు ఎవరు పాఠం పాడుతున్నారో? మేము ఆరోగ్యం ఉండబట్టి మేము కష్టపడుతున్నాం కాబట్టి మేము ఇంత ఆశీర్వదించబడిపోయాం. దేవుడు 4 రోజులు పడుకోబెడితే, మీ ఆయనకు 4 రోజులు జ్వరం వచ్చిందిరా, జ్వరం వస్తే ఏం చేస్తా? ఓ సంవత్సరం పడుకోబెట్టాడు, ఏం చేస్తా? అందుకనే నాది నేను నా వల్ల అనకో, దేవుని కృప ద్వారా జరిగిందను. స్తోత్రం చెప్పరే. మా అమ్మ కష్టపడి తెచ్చింది మంచం. ఒకరోజు 2 భార్య భర్తలు గొడవ వచ్చిందంట. స్తోత్రం చెప్పండి. అరే నువ్వు పడుకున్న మంచం మా అమ్మాయి తెచ్చిందిరా అందంట. సరే ఇప్పుడు నిజమే మీ అమ్మాయి తెచ్చిందే బాబు, పడుకొని నువ్వే పడుకొని కింద పడుకున్నాడు. వీడికి మధ్యరాత్రిలో ఒక ఆలోచన వచ్చిందంట, మంచం అయితే వాళ్ళ అమ్మదే కానీ ఈ నవ్వారు వాళ్ళ అమ్మది కాదు కదా, నవ్వారు నాది. పడుకోడు కదా, పరా దబేలాడిపోయిందంట. పరా కోసైతే దబేలాడిపోతుంది, నడుమిరిగిపోయి అమ్మో చంపేశారు అనేది. అడిగి మాట్లాడకు, మంచం మీ అమ్మదే, నవ్వారు నాది. అలే మంచం ఎవరిదే? నవ్వారే తెక్క వదిలిపోయిందా? దేవుని స్తోత్రం. ఉండవాలి తెలివితేటలు ఆడుకుంటే దేవుని స్తోత్రం. ఇప్పుడు మీ అమ్మ తెచ్చేసాక మీ అమ్మది కాదు, అది మీ ఆయనది. ఆమెనంట్లా అమ్మ మీరు ఎప్పుడు అనాలో తెలిసి ఆమెను, ఎప్పుడు అనకూడదో తెలిసి మీకు ఆమెను. మీకే వత్తనే కదా, అందుకే ఆమెనంటే నిజం నన్నే అనుకుంటాడేమో. స్తోత్రం. 1 కోటి రూపాయలు తెచ్చి నీ భర్తకి మీ అమ్మ ఇచ్చిన, అది భర్తదే, నీది కాదు, నీ అమ్మదే కాదు. రే మా అమ్మ తెచ్చానే కానీ గచ్చలేదా నీకు? అయ్య బాబోయ్, ఆవిడ చచ్చిపోతే ఆవిడ పెంచాలమ్మ నిన్నా. నారీమణి సుందరి, లెమ్ము రమ్ము సరి చేసుకొనుము, దేవునికి మహిమ కలుగునుగాక. బాగా చెప్తలేదండి. ఇప్పుడు మీరు లోబడనొల్లని చూడండి. దేవుడు అన్నీ చేస్తే ఎవరిని అప్పుడు కోపం వచ్చింది ప్రభుకి. అప్పుడు కోపం వచ్చి, రే నానా మోషే ఆ పైన అంటాడు చూడు 33 మొదటి వచనం. మరియు యెహోవా మోషే తిట్టలేను, నీవు ఐగుప్తు దేశము నుండి తోడుకొని వచ్చిన ప్రజలు బయలుదేరి పొండే ఎవరిని పంపితే ఇప్పుడు దాకా ఎవరు వచ్చారు? నా వైపు చూడండి రా. చాలా మజాగా ఉంటాయి మాటలో. రాత్రి నేను మామూలుగా లేదు, దేవుని స్తోత్రం. ఫాస్టింగ్లో ఉన్నానేమో, నాకు 1 కోటి రూపాయలు అంత ఆనందం వచ్చేసింది. చికెన్ 65 అయితే చికెన్ మానేసాను. హల్లెలూయా. మటన్ తిన్నంత మహిమ వచ్చేసింది. గమనించండి, నీవు తోడుకొచ్చిన నీ ప్రజల పొండి దోతను పంపుతాలే అన్నాడు. నేను చెప్పనా, అసలు
దూతను పంపాడా? ఆయనే స్వయంగా వచ్చాడా ప్రజల ముందు? ఆయనే. ఇప్పుడు ఎవరిని పంపిస్తానంటున్నాడా? ఒకసారి మోషే ఏమన్నాడు చూడండి. మోషే 12 వచనం. మోషే యెహోవాతో ఎట్లా, నేను చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, కానీ నాతో ఎవరిని పంపుతావు? అమ్మ, ఈయనకంటే తెలివైనడు మోషే. క్షమించండి, దేవుడి కంటే తెలివైనడు కాదు. అంటే దేవుడిని అడుగుతున్నాడు. ప్రేమ అంతే. చూడండి, దేవుడు బలహీనత ఏంటో తెలుసా? మన ప్రేమే. ఆయన ప్రేమే. నువ్వు క్షమించి ప్రభా అని ఆయన ప్రేమిస్తున్నావు అనుకో, నీ మీద ఎన్ని తప్పులున్నా ఎన్ని శ్రమలున్నా ఉట్టే మర్చిపోతాడు. ఆయన బలహీనత ఎక్కడో తెలుసా? నీ మీద పెట్టుకున్న పిచ్చి ప్రేమే. అదే ఆయన బలహీనత. దేవుడు బలహీనత ఏంటంటే నీ మీద ఉన్న ప్రేమ అంతా. ప్రేమకి లోబడిపోయే దేవుడు. ఇంకెవరికి ప్రేమకి లోబడే దేవుడు ఎవరు లేరు. ప్రేమకు లోబడే దేవుడు ఎవరంటే ఈయనే. ఏమిచ్చినా ఇవ్వకపోయినా, ఏమండి, దోషం చేసిన, పాపం చేసిన, అవిధేయంగా బ్రతికిన ఆదరించగలిగిన వాడు ఆయన. స్తోత్రం చెప్పాలి. సరే పంపిస్తానన్నావు, ఎవరిని పంపిస్తా? హల్లెలూయా. అప్పుడు అంటాడు, ప్రభు చిత్తగించుము, ఈ జనులు నీ ప్రజలే కదా అని. అందుకు యెహోవా, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేసేదను. నీకు తోడు వస్తాను కానీ నేను వాళ్ళతో రాను. ఎందుకంటే వారు అవిధేయంగా బ్రతికారు, వారు లోబడకుండా బ్రతికారు, వారు నా సన్నిధికి వ్యతిరేకంగా బ్రతికారు. మోషే, నేను రాను వాళ్ళతో. హల్లెలూయా. అప్పుడు అంటాడు మోషే, నీ సన్నిధి రాని ఎడల మమ్మల్ని ఎక్కడి నుంచి తోడుకుని పోకుము, నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీకు కటాక్షము కలిగినదని దేని వలన తెలియబడును? నీవు మాతో వచ్చుట వలనే కదా. అలాగూ అట్లు మేము అనగా, నేనును ఈ ప్రజల భూమి మీద ఉన్న సమస్త ప్రజల్లోంచి ప్రత్యేకించబడదుమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం. ఆయనతో చెప్పాను, అసలు నువ్వు మాతో వస్తేనే కదా ప్రజలకు అర్థమయ్యేది నువ్వు మా పక్షాన ఉన్నావని. నీ సన్నిధి వస్తేనే కదా, నువ్వు వస్తేనే కదా. సన్నిధి అంటే ఆయనే. ఇప్పుడు నేను ఫాగ్ సెంట్ కొట్టుకున్నాను, నేను అలా నడిచొస్తున్నాను అనుకో, ఆ స్మెల్ ఏమవుతుంది? యేసు సన్నిధి అంటే ఆయన ఉనికి. ఆయన అలా వస్తున్నాడు, ఆయన ఉనికి, ఆయన స్పర్శ. నువ్వు మాతో ఎవరిని పంపిస్తావయ్యా? నువ్వు మాతో ఎవరిని పంపిస్తావు? ఎవరిని పంపిస్తావు అంటే దేవుని సన్నిధిని కోల్పోయేవి మన జీవితంలో నుంచి దూరం చేసుకోకపోతే దేవుణ్ణి కోల్పోతాం. ఆమేన్ చెప్పరే. హల్లెలూయా, హల్లెలూయా. నేను రాను, మీరు లోబడతలేదు, రాను. నేను చెప్తున్నాను, మనము ఇచ్చోడు హోప్పిని ఫినెహాసు వారి జీవితాలు సరిచేసుకోలే. రెండోది ఏంటో తెలుసా? వారిని బట్టి మొత్తం దేవుని సన్నిధికి వచ్చేవారి సంఖ్య తగ్గిపోయింది. ప్రజలందరూ అసహ్యపడుతున్నారు దేవుని మీద. నీ జీవితం అలాగ ఉండకూడదు, నా జీవితం అలాగ ఉండకూడదు. దేవుని బిడ్డ, నేను చెప్తా ఉన్నాను ఈరోజు, దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంకొక ఆయన ఉన్నాడు, దేవుని సన్నిధిని కోల్పోయిన ఆయన, సౌలు. ఎవరండి? సౌలు దేవుడు చెప్పిన మాట వినకుండా తన సొంత నిర్ణయాలు తీసేసుకుని దేవుని నడిపింపును కోల్పోయాడండి. అసలు ఊరిమి తుమ్మిమి ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉండేవాడు. అట్లాంటిది సౌలు యుద్ధానికి వెళ్ళాలని దేవుడు చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాడో? కర్ణపిశాసి దాని దగ్గరికి వెళ్తే అప్పుడు కర్ణపిశాసి కలిగిన ఆమె సమూయేలుని పైకి రప్పిస్తే సమూయేలు మాట్లాడతాడు, యెహోవా నిన్ను ఎడబాశాడు. ఎందుకంటే నువ్వు ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసావు, పాపం చేసావు, నువ్వు చాలా అవిధేయపు పనులు చేసావు సౌలా. దేవుడు నీ జీవితంలో తొలగిపోయాడు. నీ సహోదరుడైన దావీదు, చిలికడైన దావీదుకి నీ రాజ్యం అంతా ఇచ్చేశాడు. నన్ను అడిగితే ఉపయోగం ఏముంది? రేపు ఈ సమయానికి నువ్వు కూడా సమాధిలోకి వెళ్ళిపోతావు, నువ్వు కూడా చచ్చిపోతావు. ఇశ్రాయేలు దండుని సౌలు కుటుంబాన్ని నాశనం అవడానికి కారణం ఏంటంటే సౌలు అవిధేయత. నేను చెప్పనా, నీ అవిధేయత నీ జీవితాన్ని నాశనం చేస్తుంది, నీ కుటుంబాన్ని నాశనం చేస్తుంది. అందుకే అవిధేయులుగా ఉండకండి, అక్రమదారులుగా ఉండకండి, దేవునికి ఇష్టం లేని పనులు చేయకండి, దేవుని ఆలోచన, దేవుడి సన్నిధి, వాక్యం వద్దన్న వాటి జోలికి పోకండి. మీ ప్రవర్తన కాపాడుకోండి, మీ ఆత్మీయ జీవితాలు కాపాడుకోండి. దేవుడు ఉన్నతంగా మీ జీవితాలను దీవిస్తాడు. హల్లెలూయా. ఆయన రాకపోతే మన జీవితంలో నష్టాలు ఉన్నాయండి. ఆయన రాకపోతే మన జీవితంలో నెమ్మది ఉండదండి. ఆయన రాకపోతే మనకి జయం ఉండదండి. ఆయన రాకపోతే మనకి ప్రశాంతత ఉండదు. దేవుని బిడ్డలారా, దేవుడు ఉంటేనే మన బ్రతుకులు వెలుగుతాయి. దేవుడు లేకపోతే
మనము జీరో. దేవుడు ఉండబట్టే మనం హీరోలు, దేవుడు ఉండబట్టే మనకు విలువ, దేవుడు ఉండబట్టే మనకు గొప్ప కార్యాలు. దేవుని బిడ్డలారా, యేసు రక్తం బట్టి మన విలువ పెరిగింది. ఆమేన్ చెప్పండి. అందుకంత గొప్ప దేవుని మనం వదలొద్దు, దేవునికి విరోధంగా బతకొద్దు. దేవుడు తన మాటలను దీవించునుగాక. అందరూ మోకాళ్ళ మీద పాస్టర్ గారు రండి, ఒకసారి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. స్తోత్రం. అందరూ మోకాళ్ళ మీదకి రండి, నిలువు మోకాళ్ళ మీదకి రావాలి.